హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు ఇన్ఫో. ఈ రోజున మన వీడియోలో చాలా మందికి ఒక అపోహ అనేది రావడం జరిగింది. అదేవిధంగా చాలా నెగిటివ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అసలు విక్టరీ విత్ యాష్ ఓఎస్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ పాపప్లు ఎందుకు అని మాట్లాడడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల నుంచి అయితే చాలా వాట్సాప్ గ్రూప్లతో చాలా వైరల్ కావడం జరుగుతుంది. ఏంటి అంటే నెగిటివిటీ చాలా స్ప్రెడ్ కావడం జరుగుతుంది. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10 మంది షేర్ అవడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. మనం ఒక 3 days బట్టి వీడియో చేసుకోలేదండి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఏం లేదు కదా. ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వచ్చినప్పుడు చేద్దామనే ఉద్దేశంతో చేయలేదు. కానీ 2 days నుంచి అయితే వాట్సాప్ గ్రూపులలో మన ఫౌండర్స్ చాలా నెగిటివ్ లోకి వెళ్ళడం, నెగిటివ్ మాటలు మాట్లాడడం అన్నీ జరుగుతున్నాయి. ఈ పాపప్స్ ఎందుకు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ పాపప్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రేపు రావడం జరుగుతుంది, వచ్చిన నెల రావడం జరుగుతుంది. ఈ మంత్ మనీ మంత్ కాబోతుంది, ఈ మంత్ మనం సక్సెస్ కాబోతున్నాం అని చెప్పి ఇలాంటివి చాలా ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఇంకా చాలు, ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకా ఓపిక లేదు అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి కూడా మన వాట్సాప్ గ్రూప్లలో కూడా కొన్ని ఆడియో మెసేజ్ రావడం జరిగింది. కామన్ ఫౌండర్స్ నుంచి, అంటే లీడర్స్ నుంచి కాదు, కామన్ ఫౌండర్స్ నుంచి, ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫౌండర్స్ కూడా వాయిస్ మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ఫౌండర్స్లో వస్తున్న ఈ నెగిటివిటీని లేదా అపోహలను క్లారిటీగా వాళ్ళకి తెలియజేయాలని చెప్పి, ఈ అపోహలను తొలగించాలని చెప్పి, ఈ నెగిటివిటీని తగ్గించాలని చెప్పి ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. ఏంటి అంటే మన యాష్ మొఫారా గారు గతంలో మన కోసం మంచి ఆన్ ప్రాసెస్ తీసుకురావాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ సెక్కేసి పడడం, అదేవిధంగా అది మన కంపెనీని స్టాప్ చేయడం, కొన్ని సంవత్సరాల తరబడి అది కేసు నడవడం జరిగింది. ఫైనల్లీ ఆ కేసు క్లోజ్ కూడా రావడం జరిగింది. 2025 క్లోజ్ అయిపోయింది. కానీ కొన్ని ఆంక్షలు మాత్రం మిగిలిపోవడం వల్ల మన కంపెనీ స్టార్ట్ చేయలేకపోయినాం. ఇక దానివల్ల మనం ముందుకు వెళ్ళలేమని తెలిసి న్యూ డైరెక్షన్ తీసుకురావడం జరిగింది. దాన్నే విక్టరీ విత్ యాష్ నుండి ఒక బ్రిడ్జ్గా తయారు చేసి విక్టరీ విత్ యాష్ నుండి కొత్త బిజినెస్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యాష్ మొఫారా గారు మనకు కొత్త బిజినెస్ తీసుకురాబోతున్నారు. కానీ ఇప్పటికీ విక్టరీ విత్ యాష్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. ఇంకొక 2 months 3 months అయితే 1 year కంప్లీట్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చాలా గ్యాపులు రావడం, యాష్ మొఫారా గారు ఇప్పటికీ కొన్ని నెలలు అయితే నేను కనిపించకపోవడం, కొన్ని నెలల తర్వాత పాపప్లు రావడం, ఆ పాపప్లలో అంత ఎగ్జైట్ అనిపించే న్యూస్లు లేకపోవడం, మన ఫౌండర్స్లో చాలామందికి అపోహలు, కొంతమందికి అనుమానాలు, నెగిటివిటీ, అదేవిధంగా మన విక్టరీ విత్ యాష్ని కానీ కొత్త బిజినెస్ని కానీ దూషించడం, యాష్ మొఫారా గారిని దూషించడం, ఎల్సీ మెంబర్స్ని దూషించడం ఇలా జరుగుతూ వచ్చింది. దీనికి గల కారణం ఎవరు అంటే కొంతమంది అతి తెలివి కల్లా లీడర్స్ వల్ల వాళ్ళ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, అప్పటి మనం ఉపశమనం పొందడం కోసం కొన్ని నెలల డేట్లు, ఈ నెల ఆ నెల ఇలా చెప్పడం, వాళ్ళు అవి విన్న తర్వాత అప్పటికి మనం సంతోషించి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిరుత్సాహపడడం, కోపాలు, ఆవేశాలు రావడం జరిగింది. ఇది సహజం, ఇది చూస్తూనే ఉన్నాం అందరం. కానీ దీనివల్ల చాలామంది వాళ్ళని నమ్మినటువంటి ఫౌండర్స్ నష్టపోవడం జరుగుతుంది. మానసికంగా పేషెన్స్ని కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల వచ్చే పరిణామాలు ఈ నిరుత్సాహం, సహనం కోల్పోవడం, నెగిటివిటీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒకటి మీరు గమనించాలండి, మీరు ఒకటి తెలుసుకోవాలండి. ఎవడు పడితే వాడు ఇచ్చేది అప్డేట్ కాదు, ఎవడు పడితే వాడు ఇచ్చేది ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకంటే మనకు ఫ్యాక్ట్ నిజం రావాలన్నా, అనౌన్స్మెంట్ రావాలన్నా మన యాష్ మొఫారా గారి నుండి మాత్రమే రావాలి. అది లేదా అది పాపప్స్ ద్వారానైనా రావాలి, లేదా ఇండైరెక్ట్గా ఎల్సీ మెంబర్స్ నుంచి అయినా రావాలి. ఈ ముగ్గురు నుంచి కాకుండా మధ్యవర్తి నుంచి వచ్చిందంటే అది కేవలం కల్పితమే. ఆ కల్పితాలు ఇని ఇప్పటి వరకు మన వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది, పడుతూనే ఊరని కూడా ఆ వాయిస్ మెసేజ్లో చెప్పడం జరిగింది. అయితే ఫైనల్లీ మనకు కొత్త బిజినెస్ వచ్చి తీరుతుంది, రావాలి. మనకు ఓఎస్లో కూడా ఎందుకు ఇస్తున్నారంటే మనం ఏ విధంగా నష్టపోయినాం, ఎవరి వల్ల నష్టపోయినాం మీకే అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఆన్ పాసివ్ పాడైపోయిన వెహికల్ అయినప్పటికీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతో ఆయన ఓఎస్లో పాపప్ చేయడం జరిగింది. కానీ అది కూడా కంటిన్యూగా ఇవ్వలేకపోవడం, ఎందుకంటే సేమ్ టైంలో రెండే ఒకసారి అక్కడ ఆంక్షలు విధించిన ఆంక్షలు కట్టుబడి ఉండడం, కొత్త బిజినెస్కి వర్క్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అది చిన్న చితక పని కాదు. ఏ ఒక్కరి కోసం సిస్టమ్ నడవదు, ఒక సంస్థ కోసం కూడా నడవదు. సిస్టానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. అది పూర్తిగా కంప్లీట్ అయినప్పుడు బయటికి రావడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. ఇప్పుడు మనం
గతంలో కేవైసీ నుంచి ఇబ్బంది పడుతున్నామని తెలిసి కొత్తగా మన కంపెనీ ఏఐ ఆధారిత కేవైసీని తీసుకురావడం జరిగింది. అది పూర్తిగా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది మన విక్టరీ విత్ యాష్ సైట్‌లో. అది మనకు అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. పాపప్ రావడం జరిగింది. ఇప్పుడు సజావుగా చాలా కేవైసీలు సాగుతున్నాయి. అదేవిధంగా దాన్ని ఉద్దేశించి 22,000 కేవైసీలు ఒకే రోజులో సక్సెస్ అయినాయని కూడా మనం పాపప్‌లో చెప్పడం జరిగింది. ఏదేమైనా మనకు విక్టరీ విత్ యాష్ లాంచ్ కాబోతుంది. కొత్త బిజినెస్ రాబోతుంది. మనం సక్సెస్ కాబోతున్నాం. మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే చాలా పెద్దగా సక్సెస్ కాబోతున్నాం. కానీ దానికి మన దగ్గర ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు గతంలో మనం ఆన్ పాస్‌లో ఉన్నప్పుడు ఓ కనెక్ట్ గాని వగైరా కొన్ని ప్రొడక్ట్స్ మనం చూసినాం. అప్పుడు ఏఐ ఇంక్లూడింగ్ లేదు. అప్పుడే మనకు ఓ కనెక్ట్ అనేది చాలా జబర్దస్త్‌గా తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏఐ అనేది ఇంక్లూడ్ చేసి మన కొత్త బిజినెస్‌లో ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి దీనికి కొంచెం సమయం పట్టబోతుంది. ఆ సమయం తర్వాత వచ్చే ప్రొడక్ట్స్ చాలా సాలిడ్‌గా రాబోతున్నాం. మనం ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతున్నాం. కానీ మీరన్నది కరెక్టే. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు గడుస్తున్నాయి. కానీ ఏ ఒక్క కంపెనీ సక్సెస్ కావాలంటే కొన్ని నెలల్లో, కొన్ని రోజుల్లో సక్సెస్ కాదు. కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పట్టిన కంపెనీలు కూడా ఉన్నాయి. అలా అని ఇంకా లేట్ అవుతుందని మనం చెప్పకూడదు కూడా. ఎందుకంటే మన యాష్ మఫర్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది, ఈ 2026 మీరు మర్చిపోలేని సంవత్సరంగా ఉండబోతుంది అని. కానీ మనకు అన్ని పూర్తయిన తర్వాత మన యాష్ మఫర్ గారు మన ముందుకు రాబోతుర్రు. అతి త్వరలో బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అది వీ లెర్నింగ్ స్టార్ట్ కావడానికి ముందే. అంటే వీ లెర్నింగ్ మనకు త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు నుంచి మీరు నేర్చుకోపోతురు అని చెప్పి ఒక పాపప్ కానీ, ఒక వెబినార్ కానీ ఉండబోతుంది అతి త్వరలో. అయినా మన లాస్ట్ జూలై 31 వచ్చిన పాపప్లో కూడా అదే చెప్పడం జరిగింది. మీరు ఆనందపడేది ఇంకా అద్భుతమైన అనౌన్స్మెంట్ త్వరలో రాబోతుంది, కమింగ్ సూన్ అని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే మనకు ఆన్ పాస్ నుండి మనకు యాపిల్స్ రావాలి. మనం తీసుకున్నటువంటి ప్యాకేజీలు, మనం కట్టినటువంటి ఫౌండర్ పొజిషన్ అమౌంట్ ఇవన్నీ మనకు తిరిగి రావాలి. గతంలో మనకు యాష్ మఫర్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే, మీ జేబు నుంచి ₹1 కట్టాల్సిన అవసరం లేదని కూడా గతంలో చెప్పడం జరిగింది. అది కట్టాల్సిన అవసరం లేదు అంటే మనం ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి. ఇది అండి. దయచేసి ఈ 2026లో ఖచ్చితంగా రాబోతుంది. మీరు ఏ విధంగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఈ 3 మైండ్లో పెట్టుకోండి. మనకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ రావాలన్నా, మనకు ఒక జెన్యూన్ న్యూస్ తెలియాలన్నా, అది యాష్ మఫర్ గారి నుండి, లేదా పాపప్ నుండి, లేదా ఇండైరెక్ట్ ఎల్సీ మెంబర్స్ నుంచి. వాళ్ళు ఏది డేట్లు కానీ, నెలలు కానీ ఎప్పుడు ప్రకటించలేదు. కానీ విక్టరీ విత్ యాష్ ఇలా ఉండబోతుంది, ప్రొడక్ట్స్ ఇలా ఉండబోతున్నాయి, మన కంపెనీ ఏ విధంగా ఉండబోతుంది, మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది, మోటివేషన్ చేయడం జరిగింది తప్ప వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి డేట్లు కానీ, నెలలు కానీ ప్రకటించలేదు. కానీ గుస్మిద్ గతంలో నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, ఈ 2026లో అయితే వస్తుంది. కానీ ఎప్పుడు అనేది యాష్ మఫర్ గారికి మాత్రమే తెలుసు అని కూడా చెప్పడం జరిగింది. మనం కూడా గత వీడియోల నుంచి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏంటి అంటే, ఈ 2026లో వస్తుంది, వచ్చి తీరుతుంది అని పక్కాగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు అది కూడా చాలా వీడియోల నుంచి చెబుతున్నాను. కానీ మనం పెట్టుకున్న డెడ్లైన్ డిసెంబర్. ఇంకా 4 నెలలు మాత్రమే ఉంది. ఇది 8వ నెల, డిసెంబర్ 12వ నెల. అంటే ఇంకా 4 నెలల్లో మనం విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళబోతున్నాం. కొత్త బిజినెస్ కూడా చూడబోతున్నాం. ఇంకోటి గమనించాలి, విక్టరీ విత్ యాష్లో ట్రైనింగ్ అనేది గతంలో 90 రోజులు ఉండే. కానీ అంతకుముందుకు వచ్చిన పాపప్లో జూన్లో 8కు 9 ఆ టైంలో వచ్చిన పాపప్లో విక్టరీ విత్ యాష్ కొత్త బిజినెస్కి సంబంధించిన మధ్య గల గ్యాప్ని మేము మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నమే చేస్తున్నాం. ఎంతవరకు అయితే అంతవరకు అని కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు తెలిసి ఒక 30 రోజులు ఉండొచ్చు ఎగ్జాంపుల్. అంటే కానీ విక్టరీ విత్ యాష్లో మాత్రం మనం డిసెంబర్ వరకు వెళ్ళబోతున్నాం. ఆ తర్వాత కొత్త బిజినెస్లోకి కూడా వెళ్ళబోతున్నాం. అందులో ఏం నేర్పిస్తారు, ఏ ప్రోడక్ట్ గురించి నేర్పిస్తారు అనేది మనం వేచి ఉండాలి. కానీ త్వరలో బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది. కొద్దిగా పేషెన్స్ తోటి ఉండండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.